నెల్లూరు మంత్రి నారాయణ రమాదేవి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు గాంధీ బొమ్మ సెంటర్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసిన మహిళలు జనసేన నేత గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం చేశారు. గునుకుల కిషోర్ మాట్లాడుతూ అంకిత భావానికి మరో పేరే మంత్రి నారాయణ. ప్రజాసేవకు మంత్రి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. పేదల అభ్యున్నతి కోసం ఆ కుటుంబం చేస్తున్న కృషి అభినందనీయం. కార్యకర్తల సంక్షేమానికి ఏడాదికి 10 కోట్ల సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ దాతృత్వంలో పేదల మనసు గెలుచుకున్న మంత్రి దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రహ్మం గుప్తా మాట్లాడుతూ మంత్రి నారాయణ దంపతులవి నరంలేని చేతులు, ఖర్చుకు వెరవకుండా పేదల సేవ చేస్తున్నారు. పేద పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారు. కష్ట సుఖాల్లో కలిసి ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ కమిటీ మెంబర్ గునుకుల విజయలక్ష్మి, కాపు భవన్ కమిటీ మెంబర్ సూరిశెట్టి గాయత్రి, టీడీపీ మహిళా నాయకురాలు శ్రీలక్ష్మి, జనసేన వీర మహిళలు ప్రవళిక, ఆమని, ఉస్మాన్ సాహెబ్, పేట రామాలయ చైర్మన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చాలు చెప్తుంది అంతే. బక్కరా అన్న ఆగు, స్లోగా కిషోర్ ఆగు. డ్రమ్ము పెట్టినా స్టేజ్ 1లో చెక్ చేస్తున్నారు. ఐస్ క్రీమ్ అయిపోతుంది. యాక్చువల్లీ కలప
ఓకేనా? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు మా మంత్రి గారు సిటీ ఎమ్మెల్యే శ్రీ పొంగూరు నారాయణ గారు వారి శ్రీమతి రమాదేవి గారి వివాహ వార్షికోత్సవ దినోత్సవం. ఈరోజు గడిచిన 19 నెలలుగా పేదలు అభివృద్ధిలోకి రావాలనే సంకల్పం, సమాజం అభివృద్ధి పడాలనే ఆలోచనతో నిర్విరామంగా కృషి చేస్తున్నారు మంత్రి నారాయణ గారు. ఈ 18 నెలల కాలంలో ప్రజల గురించి ఆయన పడే తపన కల్లారా చూశాను. నా తోటి వారు నేను నా కాన్స్టిట్యున్సీ బాగుండాలి, ఇక్కడ ప్రజలు అభివృద్ధిలోకి రావాలి, నెల్లూరుని రోల్ మోడల్ సిటీగా చేస్తానని నిరంతరం శ్రమించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ అమరావతి నిర్మాణంలో కూడా పాలు పంచుకుంటున్నారు. వారి పనులు ఏవైతే ఉన్నారో ఆ పనుల్లో భాగస్వాములు అవుతూ వాటిని సాకారం చేస్తున్నారు శ్రీమతి రమాదేవి గారు. ఆది దంపతులు లాంటి ఆదర్శ దంపతులు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, ప్రజలకి సంక్షేమం అభివృద్ధి అందించే దిశగా వారి పరిపాలన మరిన్ని రోజులు సాగాలని కోరుకుంటూ ఈ రోజున నెల్లూరు సిటీలో పేదవారికి ఆడుకునే హక్కు లేదా అని అనేక రకమైన పార్కులు, అనేక పేదలుండే నివాసాలు ఉండే ప్రాంతాలతో పార్కులు కల్పించడంతో పాటు ఎన్నో ఏళ్లుగా పేదలు పట్టాలు లేకుండా నివసిస్తున్న పేదలకు కూడా పట్టాలు కల్పిస్తూ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఆర్థికంగా నిలబడేటట్టు వ్యాపారాలకు కూడా ప్రోత్సహిస్తూ నెల్లూరు సిటీని రోల్ మోడల్గా చేస్తున్నారు ఈరోజు పొంగూరు నారాయణ గారు. ఎవరికైనా ఒకటే న్యాయం. ఈ శాంతి భద్రతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకులు కాదు, పోలీసు వ్యవస్థ దీన్ని బాగుపరచాలనే విధంగా సుపరిపాలన అందిస్తున్నారు. వారి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్తో కూటమి నాయకులతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరిన్ని రోజులు సిటీ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులుగా ఆయన సేవలు సాగించాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఓకే, అందరికీ నమస్కారం. మన పొంగూరు నారాయణ గారు ఈరోజు సిటీ ఎమ్మెల్యే, మంత్రివర్యులు, పురపాలక శాఖ మంత్రి. ఈరోజు అందరికీ నమస్కారం. మన సిటీ ఎమ్మెల్యే అయిన నారాయణ గారు, పురపాలక శాఖ మంత్రి వర్యులు రమాదేవి గారు ఈరోజు వివాహ మహోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చాం. కూటమి నాయకులు, మన జనసేన నాయకులు, మన కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సారు ఎలక్షన్ అప్పుడు ఏ వాగ్దానం చేయలే. ఎలక్షన్ అయిన తరువాత రిజల్ట్స్ రాకముందు ఒక వాగ్దానం చేశారు. నా కార్యకర్తలకి నేను అండగా ఉంటా, ప్రతి సంవత్సరం 10 కోట్ల రూపాయలు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళ వరకు 10 కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తాను అని చెప్పారు. అదే మాట ప్రకారం 2 సంవత్సరాల నుంచి మా కార్యకర్తలు ఎవరైనా కానీ ఏ ఇబ్బందుల్లో ఉన్నా కానీ, పెళ్ళిళ్ళు అనుకోండి, ఆరోగ్య రీత్యా అనుకోండి, చదువు రీత్యా అనుకోండి, ఏ విధంగా అయినా కానీ ఆయన ఆ 10 కోట్ల రూపాయల ఫండులో నుంచి తీసి వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు. ఇది ఎలక్షన్ కోసం చెప్పింది కాదు, గెలిచిన తర్వాత చెప్పింది కాదు. ఎలక్షను అయిన తర్వాత గెలుపుకు ముందు చెప్పారు. అదే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే, ఆయన దాతృత్వానికి నరం లేదు. వాళ్ళతో పాటు ఆయనతో పాటు ఆయన పిల్లలు కానీ అల్లుళ్ళు కానీ అందరూ సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, నారాయణ గారు ఎక్కువగా బిజీగా ఉన్నారు. ఎందుకని అమరావతి నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయనకి ఇప్పుడు సుమారు 68 నుంచి 68 ఏళ్ళ వయసు. ఈ 68 ఏళ్ల వయసులో కూడా అంత కష్టపడే నాయకుడిని చూడడం అనేది చాలా గర్వంగా ఉంది. అన్ని వ్యవహారాలు ఆయన చూసుకోలేరు కాబట్టి ఆయన భాగస్వామి అయినటువంటి రమాదేవి గారు కొన్ని పనులు, అంటే ఇక్కడ వివాహాలు కానీ, లేకపోతే ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా కానీ, ఏదైనా కార్యక్రమాలు వచ్చినా కానీ, చూసారా సార్ రాలేదు అని అనేది లేకుండా
రమాదేవి గారు పోయి వాళ్ళ ఇంటికి పలకరించడం కానీ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలను వీళ్ళిద్దరూ ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకొని ఆదర్శ దంపతులుగా ఉన్నారు. నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో ఇంత మాత్రం ఉన్నారని నేను అనుకోను. ఎందుకనంటే ఆయన 10 కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే చిన్న విషయం కాదు. నా భూతో నా భవిష్యత్తుగా అదేవిధంగా ఈ నెల్లూరు పట్టణాన్ని అంతా దోమలు లేని నగరంగా తీర్చిదిద్దాలని నేర్చుకుంటున్నారు. దానిలో చాలా కష్టాలు సుఖాలు అన్నీ పంచుకొని ఆయన రీతిలో ఆయన డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. కొద్ది రోజుల్లో ఆయన ఏ మాత్రం డెవలప్మెంట్ అయింది అందరికీ తెలియపరుస్తారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం.